బియ్యం పిండితో పిల్లలకు పెద్దలకు నచ్చేలాగా స్నాక్ రెసిపీ ఒక్కసారి ట్రై చేసి టేస్ట్ చేసి నచ్చితే లైక్ చేయండి. ఇందుకోసం ఒక కప్పు బియ్యం పిండిని తీసుకోవాలి. అందులోకి వాము, కారం పొడి, రుచికి సరిపడ ఉప్పు, కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర తరుగు, అలాగే ఇందులోకి కొన్ని నువ్వులను వేసి ఒకసారి కలిపి ఇందులోకి హాఫ్ కప్పు పెరుగును వేసుకోవాలి. ఈ కప్తో అయితే బియ్యం పిండి తీసుకున్నామో అదే కప్పుతో మరొకసారి ఇదంతా కలిపి ఇప్పుడు మరొక హాఫ్ కప్పు నీళ్ళని వేడి చేసుకోవాలి. బియ్యం పిండి తీసుకున్నాం కదండి, అదే కప్పుతో హాఫ్ కప్పు నీళ్ళని వేసుకోవాలి. ఒక స్పూన్ నూనెని కూడా వేసి నీళ్ళు బాగా మరుగుతున్నప్పుడు స్టవ్ మీద నుంచి దించి ఇందులోకి మనం కలిపి పెట్టుకున్న బియ్యం పిండిని వేసి ఒకసారి కలిపి మూత పెట్టి ఒక 5 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. 5 నిమిషాల తర్వాత చేత్తో బాగా మెత్తగా చేసుకుని చిన్న చిన్న ఉండలు తీసుకుంటూ చూడండి ఇలా ఫింగర్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా మొత్తం అన్నీ కూడా వీడియోలో చూపించిన విధంగా చేసుకోవాలి. ఏళ్ళతో ఎక్కువ గట్టిగా ఫ్రెష్ చేయకుండా స్మూత్గా ఫ్రెష్ చేస్తూ ఫింగర్స్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత వీటిని ఆయిల్లో అటు ఇటు తిప్పుతూ డీప్ ఫ్రై చేసి తీసుకోవాలి. ఫుల్ వీడియో కింద లింక్ ఇస్తాను, చూసి నచ్చితే లైక్ చేయండి.